మాస్క్కు ట్రంప్ వీడుకోలు పలికిందట. ట్రంప్తోని మాస్క్ స్నేహపూరితంగానే ఉంటాడట. గ్రహ శకలాల నుంచి నమూనాలను సేకరిస్తున్నదట చైనా. అంగారకుడి దగ్గర ఉన్న 2016 HO3 నుంచి నమూనాలను సేకరిస్తున్నదట. గాజా మానవతా సంక్షోభాన్ని నివారించకపోతే ఆంక్షలు తప్పయంటున్నాడు ఫ్రెంచ్ అధ్యక్షుడు. గాజా మీద చాలా కోపంతో ఉన్నాడు ఇమాన్యుయల్ మెక్రాన్. గృహహింసకు గురైన తల్లుల పిల్లలైతే మానసిక రుగ్మతకైతే నెలకొంటారట. బెంగళూరుకు చెందిన మానసిక నాడీ సంబంధించిన శస్త్రచికిత్స సంస్థ దీన్ని పేర్కొన్నదట. శృంఖలాల నుంచి ట్రంప్ కు లభించిందట కొంచెము ఊరట. ఇదంతా కోర్టు స్టే విధించినందుకేనట. బిఎస్ఎఫ్ కొట్టిన దెబ్బకైతే పాకిస్తాన్ ఇంకా కోలుకోలేదట. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సార్ అయితే చెప్తున్నాడు. అంటువ్యాధులైతే 8% జంతువుల నుంచే వ్యాప్తి చెందుతున్నాయట. ఈ వ్యాధులైతే జూన్, జూలై, ఆగస్టు కాలంలో ఎక్కువ వ్యాప్తి చెందుతాయట. 2 ఏళ్ల మన్మన్ అయితే కిడ్నాప్ చేసిందట వాళ్ళ తాతే. కేజీన్నర బంగారం ఇస్తేనే వదిలిపెడతా అంటున్నాడట ముసలోడు. భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ ను 4 ముక్కలు చేస్తుందన్న రాజ్నాథ్ కోవింద్. ఆపరేషన్ సింధూర్ టైముల్లో అయితే భారత నౌకాదళాలు అయితే యుద్ధానికి దిగలేదు. స్వతంత్రము వచ్చినప్పటి నుంచి ఆ ఊర్లో ఎలక్షన్లే జరగలేదట. గుజరాత్ జునాడ్ జిల్లా సేర్లా ఊర్లోనైతే 78 ఏళ్ల సంధి ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నారట. గ్రూప్ 1 అక్రమ కేసు కీలక మలుపు తిరిగిందట. కీలకమైన హార్డ్ డిస్కులు లేపేసిరట దుండగులు. వెబ్సైట్ లా ఏపీ మెగా డిఎస్సి హాల్ టికెట్ లభ్యమవుతున్నదట. మొదటి పరీక్ష టీజీ, ఆఖరి పరీక్ష ఎస్జిటి జరుగుతాయట. జగన్ కు సన్నిహితులైన వాళ్ళను అడిగిందట సిట్టు ప్రశ్నలు. మద్యం కుంభకోణంలో అయితే ముడుపులు ఎవరికిచ్చిరని అడిగిందట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అయినట. పారిశ్రామికవేత్తల మీటింగ్ లా చంద్రబాబు నాయుడు సార్ చెప్తున్నాడు. నా పదవి పోయిన తర్వాత నాకు అనుసరులే లేరంటున్నాడు. పోలీస్ విచారణల నందిగము సురేష్. ఇవాళ తెలంగాణలో హైటెక్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు ఫైనల్స్ జరుగుతున్నాయట. మరి ఎవరిని వరిస్తుందో గా అందాల కిరీటము. పార్టీల 10 ఏళ్ళైతే చాలా ఆవేదన చెందిందట కవిత. బీజేపీ తోటి కలిస్తేనైతే పార్టీలకు భవిష్యత్తే ఉండదు అంటున్నది. అమ్మేది లోకల్ సరికేనట, కాకపోతే బ్రాండ్ పేరు మారుస్తున్నారట. అక్షరాలు మార్చైతే ధరలు పెంచుతున్నారట. భూసారము కోల్పోయిన నేలమ్మ తల్లికైతే సూక్ష్మజీవులే ప్రాణం పోస్తున్నాయట. ఓయు మైక్రోబయాలజీ పరిశోధన కొత్త ఆశలు రేకెత్తిస్తున్నదట. బిఆర్ఎస్ పరిపాలన దేశానికే దిక్సూచి అంటున్నాడు రామన్న. లండన్ బ్రిడ్జ్ ఇండియా మీటింగులనైతే సారు మాట్లాడుతున్నాడు. తండ్రికి దగ్గ తనేడు అనిపించుకున్నాడట బాలయ్య బాబు. ఎన్టీఆర్ జాతీయ సినిమా పురస్కారం అయితే ఎంపికైందట సారు. ప్రేక్షకుల హృదయాలనైతే అత్తుకున్న సినిమా అనగనగనట. ఈ సినిమాల డిలీటెడ్ సీన్స్ అయితే ఇప్పుడు వస్తున్నాయట. అతి తక్కువ టైంలోనే సహాయక హీరో నుంచి హీరో అయిందట విజయ్ దేవరకొండ. ఇక తక్కువ కాలంలోనే ప్రేక్షకులందరి మనసులను గెలుచుకున్నాడట. హార్డ్ డిస్క్ చోరీ మీదనైతే మంచు విష్ణు క్లారిటీ ఇచ్చిండు. హార్డ్ డిస్క్ లనైతే విఎఫ్ఎక్స్ కంటెంట్ కంటే ఏమాత్రం లేదన్నాడు. తెలంగాణ ప్రభుత్వానికైతే మహేష్ బాబు, సుకుమార్ సార్ అయితే కృతజ్ఞతలు చెప్తున్నారు. గద్దరు తెలంగాణ ఫిలిం అవార్డ్స్ వేదిక మీదుగా. ముంబై గెలిచిందట 5 సార్ల ఛాంపియన్ ట్రోఫీ. 6వసారి ట్రోఫీకి అడుగు దూరంలో ఉన్నదట. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్లనైతే భారత్. నందినికి దక్కిందట పసిడి పథకం. ప్రీ క్వార్టర్ ఫైనల్ సబలెంక ఫ్రెంచ్ ఓపెన్ లా దూసుకోపోతున్నదట. క్రికెట్లనైతే అన్ని ఫార్మెట్లు ఆడుడు చాలా కష్టం అంటున్నాడు. ముంబై ఇండియన్స్ కు చెందిన బౌలరు జస్ప్రీత్ బుమ్రా. ఎదురు లేదట సాత్విక్ జోడీకి.
సింగపూర్ ప్రపంచ టూర్ల సూపరు ఆడుతున్నారట. మాస్క్కు ట్రంప్ వీడుకోలు పలికిందట. ట్రంప్తోని మాస్క్ స్నేహపూరితంగానే ఉంటాడట. గ్రహ శకలాల నుంచి నమూనాలను సేకరిస్తున్నదట చైనా. అంగారకుడి దగ్గర ఉన్న 2016 HO3 నుంచి నమూనాలను సేకరిస్తున్నదట. గాజా మానవతా సంక్షోభాన్ని నివారించకపోతే ఆంక్షలు తప్పయంటున్నాడు ఫ్రెంచ్ అధ్యక్షుడు. గాజా మీద చాలా కోపంతో ఉన్నాడు ఇమాన్యుయల్ మెక్రాన్. గృహహింసకు గురైన తల్లుల పిల్లలైతే మానసిక రుగ్మతకైతే నెలకొంటారట. బెంగళూరుకు చెందిన మానసిక నాడీ సంబంధించిన శస్త్రచికిత్సా సంస్థ దీన్ని పేర్కొన్నదట. శృంఖలాల నుంచి ట్రంప్ కు లభించిందట కొంచెము ఊరట. ఇదంతా కోర్టు స్టే విధించినందుకేనట. BSF కొట్టిన దెబ్బకైతే పాకిస్తాన్ ఇంకా కోలుకోలేదట. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సార్ అయితే చెప్తున్నాడు. అంటువ్యాధులైతే 8% జంతువుల నుంచే వ్యాప్తి చెందుతున్నాయట. ఈ వ్యాధులైతే జూన్, జూలై, ఆగస్టు కాలంలో ఎక్కువ వ్యాప్తి చెందుతాయట. 2 ఏళ్ల మనమన్న అయితే కిడ్నాప్ చేసిందట వాళ్ళ తాతే. కేజీన్నర బంగారం ఇస్తేనే వదిలిపెడతా అంటున్నాడట ముసలోడు. భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ ను 4 ముక్కలు చేస్తుందన్న రాజ్నాథ్ కోవింద్. ఆపరేషన్ సింధూర్ టైముల్లో అయితే భారత నౌకాదళాలు అయితే యుద్ధానికి దిగలేదు. స్వతంత్రము వచ్చినప్పటి నుంచి ఆ ఊర్లో ఎలక్షన్లే జరగలేదట. గుజరాత్ జునాడ్ జిల్లా సేర్ల ఊర్లోనైతే 78 ఏళ్ల సంధి ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నారట. గ్రూప్ 1 అక్రమ కేసు కీలక మలుపు తిరిగిందట. కీలకమైన హార్డ్ డిస్కులు లేపేసిరట దుండగులు. వెబ్సైట్ లా ఏపీ మెగా డిఎస్సి హాల్ టికెట్ లభ్యమవుతున్నదట. మొదటి పరీక్ష టీజీ, ఆఖరి పరీక్ష ఎస్జిటి జరుగుతాయట. జగన్ కు సన్నిహితులైన వాళ్ళను అడిగిందట సిట్టు ప్రశ్నలు. మద్యం కుంభకోణంలో అయితే ముడుపులు ఎవరికిచ్చిరని అడిగిందట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అయినట. పారిశ్రామికవేత్తల మీటింగ్ లా చంద్రబాబు నాయుడు సార్ చెప్తున్నాడు. నా పదవి పోయిన తర్వాత నాకు అనుసరులే లేరంటున్నాడు. పోలీస్ విచారణల నందిగము సురేష్. ఇవాళ తెలంగాణలో హైటెక్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు ఫైనల్స్ జరుగుతున్నాయట. మరి ఎవరిని వరిస్తుందో గా అందాల కిరీటము. పార్టీల 10 ఏళ్ళైతే చాలా ఆవేదన చెందిందట కవిత. బీజేపీ తోటి కలిస్తానైతే పార్టీలకు భవిష్యత్తే ఉండదు అంటున్నది. అమ్మేది లోకల్ సరికేనట, కాకపోతే బ్రాండ్ పేరు మారుస్తున్నారట. అక్షరాలు మార్చైతే ధరలు పెంచుతున్నారట. భూసారము కోల్పోయిన నేలమ్మ తల్లికైతే సూక్ష్మజీవులే ప్రాణం పోస్తున్నాయట. ఓయు మైక్రోబయాలజీ పరిశోధన కొత్త ఆశలు రేకెత్తిస్తున్నదట. బీఆర్ఎస్ పరిపాలన దేశానికే దిక్సూచి అంటున్నాడు రామన్న. లండన్ బ్రిడ్జ్ ఇండియా మీటింగులనైతే సారు మాట్లాడుతున్నాడు. తండ్రికి దగ్గ తనేడు అనిపించుకున్నాడట బాలయ్య బాబు. ఎన్టీఆర్ జాతీయ సినిమా పురస్కారం అయితే ఎంపికైందట సారు. ప్రేక్షకుల హృదయాలనైతే అత్తుకున్న సినిమా అనగనగనట. ఈ సినిమాల డిలీటెడ్ సీన్స్ అయితే ఇప్పుడు వస్తున్నాయట. అతి తక్కువ టైంలోనే సహాయక హీరో నుంచి హీరో అయిందట విజయ్ దేవరకొండ. ఇక తక్కువ కాలంలోనే ప్రేక్షకులందరి మనసులను గెలుచుకున్నాడట. హార్డ్ డిస్క్ చోరీ మీదనైతే మంచు విష్ణు క్లారిటీ ఇచ్చిండు. హార్డ్ డిస్క్ లనైతే VFX కంటెంట్ కంటే ఏమాత్రం లేదన్నాడు. తెలంగాణ ప్రభుత్వానికైతే మహేష్ బాబు, సుకుమార్ సార్ అయితే కృతజ్ఞతలు చెప్తున్నారు. గద్దరు తెలంగాణ ఫిలిం అవార్డ్స్ వేదిక మీదుగా. ముంబై గెలిచిందట 5 సార్ల ఛాంపియన్ ట్రోఫీ. 6వసారి ట్రోఫీకి అడుగు దూరంలో ఉన్నదట. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ అయితే భారత్. నందినికి దక్కిందట పసిడి పథకం. ప్రీ క్వార్టర్ ఫైనల్ అయితే సబలెంక ఫ్రెంచ్ ఓపెన్ లా దూసుకోపోతున్నదట. క్రికెట్లనైతే అన్ని ఫార్మెట్లు ఆడుడు చాలా కష్టం అంటున్నాడు ముంబై ఇండియన్స్ కు చెందిన బౌలరు జస్ప్రీత్ బుమ్రా.
ఎదురు లేదట సాత్విక్ జోడీకి. సింగపూరు ప్రపంచ టూర్లా సూపరు ఆడుతున్నారట.